నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చినా టాబ్లెట్ పంపిస్తారు, బ్యాక్ పెయిన్ వచ్చినా టాబ్లెట్ పంపిస్తారు. ఇవన్నీ ఎందుకంటే నేను మింగిన నా గ్యాస్ ప్రాబ్లం చాలా ఉంది. దానివల్ల కూడా నేను నెల 2 నెలల నుంచి మింగుతున్నాను మంచిగా. ఇప్పుడు గ్యాస్ రోజు ఎంత గ్యాస్ టాబ్లెట్ వేస్తున్నాయి, దీనివల్ల కూడా నాకు గ్యాస్ చాలా వరకు కంట్రోల్ అయింది. ఆరోగ్య పరంగా కూడా ఇది చాలా మంచిదండి. మీరు ఆలోచించండి. ఈ జిల్లా అద్దంకి జిల్లా కాదు, మన ఏపీ మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా బాగా చేసుకోవాలని నా విన్నపం అండి. ఈ రోజు నమ్మానండి నేను ఈ జిల్లా ఈరోజు నమ్మానండి. నా కోర్టు కట్టావు ఈ లక్షలు పనికి రావండి. దీంతో ఆలోచించండి దయచేసి. నేను ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. లీడర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమయం మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఆరంభం మాత్రమే, ఇది స్టార్టింగ్. సినిమా 2027-28లో అందరికీ నమస్కారం అండి. ప్రకాశం జిల్లా ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వచ్చాను. గొడవపాడు మండలం చారూరు గ్రామం అండి. నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నేను అప్పట్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిందండి. అప్పుడు ఒక మార్కెట్లో నాకు మోటరేషన్ ఇవ్వలేదు. అయినా చదువులో నాకు తెలియక నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ ఎలా వెళ్ళానంటే మామూలుగా డబ్బులు తీసుకొని పోతే మా నాన్న పంపించదని బస్సు పోతుంటే సీట్ కింద కూర్చొని కనపడకుండా ఒక వాడు దాటిన తర్వాత వేసి కూర్చున్నాను. ఎలా పోయిందంటే ఇలా నాన్నగారు నాకు బావ మేము మామ అంటాం పెద్దోడు కాబట్టి ఆయన బస్సులో కాకి పని చేయడానికి మేస్త్రిని తీసుకుపోయేవాడు. నేను అలా వెళ్ళాను. అది చాలా కష్టపడ్డాను. మనకి ఏం పని చేయాలో తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెరిగాము. దానివల్ల ఏం చేయాలో తెలియట్లేదు. ఇక అన్ని పనులు చేశాం. ఏదన్నా పథకానికి కనీసం రోజుకి 20 రూపాయలు వచ్చినా సాధు అనేది చేసాం. చేసిన తర్వాత 88లో నా మ్యారేజ్ అయింది. 89లో మా అబ్బాయి పుట్టాడు. అప్పుడు హైదరాబాద్ చాలా డౌన్ అన్నమాట. ఏరియా ఎంత డెవలప్ కాలేదు. కిరాయి తీసుకున్నా ఇల్లు దొరకవు. ఇల్లు వేసుకుని ఉండేది. అలా అలా ఉంటూ అయితే చిన్న ఫ్యామిలీ. అప్పుడు పిల్లలు చదివేయాలన్నా చిన్న స్కూల్లోనే 150 రూపాయలు ఫీజు. 150 రూపాయలు మనం కష్టపడాలి అంటే కనీసం 20 రోజులు కష్టపడాలి. అది వాళ్ళు మనం పనిచేసే వాళ్ళు తీసుకుంటేనే సరిగా ఇస్తే 150 రూపాయలు, లేకుంటే వేరు. ఇక అలా పని చేసుకున్న దాంట్లో వేసి 25 రూపాయలు, లేబర్కి 13 రూపాయలు. ఆ 25 రూపాయలు కూర్చొని ఎక్కడెక్కడ పోయేది 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు. సికింద్రాబాద్ మీకు తెలుసో లేదు, ఇప్పుడు అందరూ తెలుసు. కృష్ణాకి సికింద్రాబాద్కి 50 పైసలు ఛార్జ్. 50 పైసలు కూడా ఎందుకు పెట్టాలని నడుచుకుంటూ వచ్చేది 30 కిలోమీటర్లు. అలా వచ్చి కష్టపడితే ఒకరోజు జ్వరం వచ్చింది. బస్సులో ఎక్కాను. ఎక్కితే ఆ రోజుల్లో వర్షం బాగా పడేది మన కాలాంతరముగా. అయితే కుటుంబం పనిచేసి ఆ చల్లటి నీళ్ళు పోసుకోలేక ఏదో స్నానం చేసి చేయక చిన్న చేతకాలం ఉండేది. అప్పుడు మన ఆంధ్రోళన అంటే చాలా చిన్న చూపు. తెలంగాణ ఆంధ్రోళన దిగదేశవాడు కాదు. అప్పుడు చేతులు సిమెంట్ చూసి బస్సులో ఎవరికి రసించుకున్నా. సిమెంట్ ఉన్నాడు కాదు. బస్సు ఎక్కినాక నేను మీతో పాటు 4 రోజులు ఇక్కడే కట్టే కదా, ఎక్కడైనా ఉంటారు, నేనేం మనిషిని కానా అని చెప్పి తగారు పెట్టుకున్నాను. వచ్చి మధ్యలో దించేశారు. అప్పుడు ఇంటికి వచ్చి ఆలోచన చేశారు. ఏమైనా ఆలోచన చేశారంటే అందరూ బాగా గుర్తు పెట్టుకోండి, మన పిల్లలు రూపాయి ఉద్యోగం చేసినా మన పని అవుతుంది. మన పని విలువ లేదు. రూపాయి ఉద్యోగం చేసినా జాబ్ ఏదైనా పని రూపాయి చేసినా జాబ్ కావాలని ఆలోచన చేసి నా పిల్లలు నేను కష్టపడి కూలి చేసేవాడిని. నేనే కాంట్రాక్ట్ కాదు, బిజినెస్ పని కాదు. 13 రూపాయలు కూలి కాడించి 1000 రూపాయలు చేశాను. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదండి. ఇప్పుడు
దాదాపు 5-6 సంవత్సరాలు ఆరోగ్యం బాగా పనిచేస్తున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. ఏదైనా అయితే పిల్లల ముగ్గురిని వాళ్ళు ఏదడిగితే అది, ఈయన బిఎస్సి చేసిండు, ఇంకొక ఆయన ఇంజనీరింగ్ చేసిండు, పాప కూడా ఇంజనీరింగ్ చేసింది. వాళ్ళ ముగ్గురికి మనం ఎవరైనా సరే, మీరైనా మేమైనా ఎవరైనా మనకు ఆస్తులు ఎవరు రావు. మనకు ఇచ్చిన దేవుడి ఆస్తి ఎవరైనా సరే మాకు ఆలోచించండి. మనకి ఇచ్చిన పిల్లలు ఎవరైనా మనం ఇంటికి చుట్టాలు వస్తే నీ కాడ ఎంత డబ్బు ఉందని ఎవరు అడగరు, నీ పిల్లలు ఎంతమంది అడుగుతారు. ఇది వాస్తవం. ఆ పిల్లలు మనం చక్కగా దారిలో పెట్టుకొని వాళ్ళు మనలాగా కొంచెం పై పొజిషన్లో ఉండి మంచిగా ఉంటే మనకు అదే ఆస్తి. కాబట్టి ప్రతి ఓళ్ళు కూడా మంచి ఆరోగ్యం కావాలి, మంచి నిలకడ కావాలి, పిల్లలు మంచి ప్రదేశంలో ఉండాలి. కాబట్టి కాబట్టి ప్రతి ఓడు కూడా ఇప్పుడు మనం వెనకటి కాలంలో జబ్బులు చాలా తక్కువ. మురికి నీళ్ళు తాగేవాళ్ళని, బావిలో నీళ్ళు తాగేవాళ్ళని, చెరువు గట్ల పడి నీళ్ళు తాగేవాళ్ళని. ఇప్పుడు మిర్రర్ వాటర్ తాగుతున్నా జబ్బులు వస్తున్నాయి. తక్కువ 40 సంవత్సరాలు 10 వాళ్ళకి షుగర్ బీపీ వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయంటే మనం తినే ఆహారం వల్ల, మనం పీల్చే గాలి వల్ల, మనం తిరిగే నడకల వల్ల. కాబట్టి ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం. ఆరోగ్యం ఉండాలంటే మనం ఆ మందులు తాగుతారు, ఆ గవర్నమెంట్ మందులు తింటే ఆరోగ్యం ఉండదు. ఇప్పుడైనా ఒక రైతు డబ్బుకు ఆశపడి ఐదు ఎక్కట్లు అవి వేసి ఎక్కడ 40 బస్తాలు పండిస్తున్నాడు. స్వచ్ఛంగా నీతిగా ఆవు పేడ గేదె పేడ వేసి 13 బస్తాలు పండిస్తున్నాడు. 13 బస్తాలు పండించే దాంట్లో 13 బస్తాలు పండించిన దాంట్లో నీతి నిజాయితీ ఉంది, దాంట్లో జబ్బు లేదు. కానీ మనిషి డబ్బుకు అలవాటు పడ్డాడు. ఒకప్పుడు మంచి మానవత్వం ఇంటి మీద నడిచింది, ఇప్పుడు అది లేదు. డబ్బు ఎవరి దగ్గర ఉంటేనే ఆయన కోరుస్తుంది. ఆయన ఇసుకుంటేనే కానీ డబ్బులు పడతాం. డబ్బులు ఏంటంటే ఎదురు వస్తుంటే ఆయన ఎక్కడ మనం డబ్బులు దాడుకుంటాం. ఇది మనం. కాబట్టి ప్రతి ఊళ్ళు అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే ఎస్టేట్ కంపెనీ దాంట్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మీరు తక్కువ పెట్టుబడితోనే, మీ దగ్గర ఉన్న పెట్టుబడితోనే స్టార్ట్ చేయండి. అప్పీటి కాదు, వీటి దగ్గర ఏదో ఒకటి నూనె, ముఖ్యంగా ఆ నూనె మంచిదని తెలిసింది. ఫస్ట్ కొనేటట్లు 500 ఎంత ఉంటుంది నాకు తెలియదు. తర్వాత మీకే డబ్బులు వస్తాయి. మీరు ఒక 5-6 నెలలు వాడండి, మీకు దాంట్లో కొనేటప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, తర్వాత మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా మనం ఉన్నకాలం తీర్చాలి. సమానం. మా రవికాంత్ గారు కష్టాజీతం ఈ రోజు మాకు కళ్ళారా కనపడిందండి. ఆయన కష్టం నన్ను మధ్యలో కూడా ఒకసారి వదిలిపెట్టేసి వెళ్ళాడు. అద్దంకిలో బస్ స్టాండ్ దగ్గర ఇంటి దగ్గర తీసుకున్నాగా అంటే, లేదు మామయ్య నేను ఇక్కడ మీటింగ్ ఉంది, హోమ్ మీటింగ్ ఉంది, హోమ్ మీటింగ్ పోయి రావాలి. నన్ను మధ్యలోనే ఇడిచిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు రవి నీకు గిఫ్ట్ ఎంఆర్ ఉంది, ఇంత మధ్యలో ఇంత కష్టపడుతున్నావు, అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటలకు వచ్చి పడుకుంటాడండి. మా అమ్మాయి ఒంటరిగా ఎదురు చూస్తుంది, డాడీ ఇంకా అనలేదు. ఆ కష్టం విలువ, మా రవికాంత్ విలువ అనేది ఈరోజు మాకు నాకు 3 అల్లుళ్ళు, 3 కుమారులాగానే ఉంటారు. కుమార్తెలు ఎప్పుడు వదిలేసాను. 3 అల్లుళ్ళు, 3 కుమారులాగా చూసుకుంటున్నాను. అంత విలువిస్తారు నాకు, అంత మంచిగా నాకు రెస్పెక్ట్ చేసుకుంటారు. ఇవాళ మా అల్లుడు నన్ను స్టేజ్ ఏంటంటే దట్ ఈస్ వేస్టేజ్.
హలో హలో మీకు అందరు వందనాలు తీసుకుంటున్నానండి. నాకు పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకుని నా తమ్ముడు తీసుకున్నాక నేను ఎంతో ఆనందపడ్డా. నా దగ్గర ఉన్నవాడు ఉన్నాడు, వారి ఇంట్లో ఉన్నాడంటే నా కొడుకుని ఎలా తీసుకుంటున్నాడో వాడు కూడా అలాగే తీసుకుంటున్నాడు. నేను చెప్పేది నా కొడుకుని పోలీసులో ఉన్నాడంటే నా తమ్ముడు నా కొడుకుని ఏదో చదువుతున్నాను అలాగే తీసుకున్నాను. వాళ్ళు కూడా నా కొడుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ అల్లుడైనా అల్లుడిని మామూలు ఎన్నో మాట్లాడతారు, కానీ నా తమ్ముడు ఒక మాట రాలేదు. మంచిగా చూసుకుంటున్నాడు, అందుకు నేను ఆనందపడుతున్నాను. వెంకీ లోపలికి రా స్టేజ్ మీదని. వెంకటేష్ వెంకీ చెన్ను వెంకీ లోపలికి రండి. సార్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో మన గురుజీ ఎంఎస్ గారు మాట్లాడబోతున్నారు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? 2 minutes. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మీరు కరెంట్ లేకపోయినా గాలి లేకపోయినా ఈరోజు మా అందరి కోసం మీ అందరూ వచ్చారంటే, ఈ రోజు మేము తీసుకున్న కారు ఇక 1 year లో మీ ఇంట్లో ఉండబోతుంది. ఇది మనందరి విజయంగా భావిస్తున్నాం. 1 year బ్యాక్ ఈ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమీ చూడలేదు సార్. ఇప్పుడు ఈరోజు మా నాన్న మాట్లాడి మా మామ మాట్లాడిన మాట వింటే మీకు ఒక బుక్ గుర్తు రావాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్. ఓకేనా? రిచ్ డాడ్ పూర్ డాడ్. సో మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలా ఉండాలి అనేది. మన దగ్గర ఎంత ఉన్నది కాదు సార్, ఏమి లేకపోయినా మీ దగ్గర ఉన్న చిన్న మైండ్ ఉంది. ఆ మైండ్ ని మార్చుకొని నిలబడితే 1 year లో కారు ఉంటుంది, సంవత్సరానికల్లా మీ ఇన్కమ్ 1,00,000 ఉంటుంది. 100%. మీరు చేసే పని మంచిదైనప్పుడు ఎవరు ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు పట్టించుకోకండి. ఈరోజు మా మామయ్య గారే చాలా సార్లు అన్నాడు, నీకు ఎదురు రవికాంత్ ఇది సబ్బులు సరుకులు డబ్బులు ఎలాగైనా సంపాదించచ్చు, నీ విలువ పోతే ఒకసారి చూసుకో అన్నాడు. ఫస్ట్ నా ఇన్కమ్ వచ్చేసి 311 రూపాయలు. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఒక 6 నెలలు దాటానికి 50,000 ఇన్కమ్ అకౌంట్ లో పడదు, ఇదేదో చాలా బాగుంది అల్లుడు నేవాళ్ళకి చెప్పేసి మా మామ వాళ్ళ కూతురుతో చెప్పాడు. నేను నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు నువ్వు ఏం చేసినా పర్లేదు, నీతోటి ఇంతమంది నడుస్తున్నారు. గాలిరెడ్డి ఎప్పుడు నా డౌన్ లేదు, గాలిరెడ్డి 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 పేరు వింటుంటే ఈరోజు ఆ గాలిరెడ్డి టెస్ట్ మోడ్ లో ఈ అవకాశం నాకు పరిచయం చేసింది రమ్య మేడం, రవికాంత్ సార్ అంటుంటే వాళ్ళ ఆనందానికి హద్దు లేదు, మా ఆనందానికి కూడా హద్దు లేదు సార్. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల్ని మాత్రమే కంటారు, వాళ్ళ తలరాతల్ని కాలేరు. ఆ తలరాతల్ని మార్చుకోవాల్సింది మీరే. అందుకని ఇలాంటి మీటింగ్స్ ఇంకా రాండి, మైండ్ సెట్ మార్చుకోండి. ఈ రోజు డబ్బు లేకపోతే విలువ లేదు, మీ అందరికీ తెలుసు అవునా? సో డబ్బు సంపాదించడానికి బయట చాలా మార్గాలు ఉన్నాయి. నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదించే మార్గం ఇది తప్ప ఇంకోటి లేదు సార్. డిపార్ట్మెంట్ లో ఉన్నాను నేను. అక్కడ ఉన్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండదంటే, ఏ పాస్ బుక్ వస్తే వీళ్ళు ఎంత డబ్బులు అడగాలి, అవునా కదా? సో మీరు 1000 ఇస్తాడా, 2000 ఇస్తాడా, 5000 ఇస్తాడా, 10,000 ఇస్తాడా? కానీ అలాంటి మైండ్ సెట్ లో నుంచి ఎవరి వ్యక్తి కనుకున్నా ఇతనికి వెస్టేజ్ ప్లాన్ చెప్పాలి, ఇతని వెస్టేజ్ తీసుకోవాలి. మైండ్ మొత్తం మార్చుకోండి. ఈరోజు పాజిటివ్ వ్యవస్థ ముందుకు వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మహాగురు ఇంకా ఉన్నారు, వీళ్ళందరూ బేసిక్స్ మాకు ఉన్నాయి, ఉండాలి, మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ.